హలో గాయ్స్, నేనైతే ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా? నెల్లూరులో అయితే ఉన్నానన్నమాట. వేరే సిస్టర్కి తోడైతే వచ్చాను నేను ఒక పర్పస్ మీద అయితే. ఇంకా అలానే ఇంకా అక్క టిఫిన్ అయితే చేద్దాం మనము వెల్లక్తలకి అనేసి ఆ వర్క్ కోసం అయితే మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. మన సైడ్ ఉన్నట్టు దోశలు మామూలుగానే ఉంటాయి అనుకున్నాం. బట్ అక్కడ చాలా చిట్టి చిట్టి దోశలు అనలేము, పెద్ద దోశలు అనలేము, మామూలు మీడియం సైజులో వేస్తారనమాట. అదే మనము మందంగా ఊదప్పం అంటారు కదా, అలా ఆ టైప్ అయితే వేసుకున్నారు. నేను మామూలుగా మందం ఉన్న దోశ తినను అనమాట. ఇంకా అలా ఊదప్పంలా ఉంటే అస్సలు తినను అనుకున్నా. ఆంటీ వచ్చేసి వేసింది. బట్ ఒక్కసారి అయితే ట్రై చేద్దామనేసి అక్క వాళ్ళ కోసం అయితే నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు పేరు పెట్టాల్సిన పనే లేదు, అంత బాగున్నాయి. ఇంకా అక్కడ నెల్లూరులో ఫేమస్ ఏమైనా ఉందా అంటే చేపల పులుసు అన్నారు. బట్ మేము అదైతే ట్రై చేయలేదు. ఇంకో విషయము, మేము అక్క వచ్చేసరికి అక్క వరకు చూసుకొని మాకైతే బోర్ కొడుతుంది అనేసి మేము మా సిస్టర్స్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఎలా ఉంటుంది మార్కెట్ అనేసి, చాలా అంటే చాలా పెద్ద మార్కెట్, చాలా బాగుంది. ఇంకా అక్కడ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా నీట్గా కూడా ఉంది. ఇంకా మేమైతే ఉచ్చిరికాయలు చూసాము, స్వీట్ పొటాటో చూసాము, కొన్ని కావాలనుకున్నాము. ఉచ్చిరికాయలు అయితే ఆయిల్ కోసం లేదా పచ్చడి కోసం అయితే తీసుకుందాం అనుకున్నాం, బట్ తీసుకోలేదు. లాస్ట్లో వచ్చేటప్పుడైనా తీసుకుందాం, ఇప్పుడు చూసి వెళ్తే అనేసి వచ్చి చూసామన్నమాట. ఇంకోటి ఏంటంటే, నేనైతే మ్యాంగోస్ తీసుకుందాం అనుకున్నాను, మా మమ్మీ పచ్చడి పెడుతుంది అనేసి. అక్కడ చాలా డిఫరెంట్ రేట్ ఉంది, చాలా తక్కువ ఉందనేసి. కానీ ఆ తాత ఒక షాక్ ఇచ్చేసాడు నాకు. అది 20 days లేదా 10 days నిలువ పెట్టుకోవచ్చు ఆ కాయలు, అంతే అమ్మ, చాలా 1 year ఆ పొడుగునైతే స్టోర్ చేసుకోలేమన్నారు. ఇంకా అలాంటప్పుడు మనకి ఎందుకు అనేసి నేనైతే కొద్దిగా కీరా అవి తీసుకొని అయితే వచ్చేసాను. మీలో ఎంతమందికి నెల్లూరులో ఫేమస్ అయింది ఏంటో తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. అలానే మీకు నెల్లూరులో ఏమి ఇష్టమో కూడా చెప్పేసేయండి. అలానే నా ఛానల్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి, కామెంట్ చేసేయండి. అలానే బీచ్ వీడియో చూడాలనుకుంటే కామెంట్ చేసేయండి, పెట్టేస్తాను.